కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలంగా కలిగెను కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. 10వ వచనం, ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను కానీ లోకమును ఆయన తెలుసుకొనలేదు. 15వ వచనం, యోహాను ఆయన గురించి సాక్ష్యమిచ్చుచు నా వెనక వచ్చువాడు నాకంటే ప్రాముఖ్యుడు గనుక ఆయన నాకంటే మొదటివాడాయను. నేను చెప్పినవాడు ఈయనే అని ఎలుగెత్తి చెప్పాను. దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన చేస్తాను. మహోన్నత మహాగరుడ సర్వశక్తి మంత్ర మీకు వందనాలు. ఎత్తబడించిన వాక్యం దీవించండి. వాక్యంలోని మనం తేటపరిచి వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని సంఘానికి సంఘ సభ్యులకు వాక్యం ధ్యానిస్తున్న మా అందరికీ దయచేయమని యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. గాడ్ రివీల్ హిమ్సెల్ఫ్ టు గాడ్. ఈరోజు అంశము గాడ్ రివీల్ హిమ్సెల్ఫ్ టు గాడ్. దేవుడు తనకు తానే మనిషికి వెల్లడిపరుచుకొనెను. హల్లెలూయా. దేవుడు తనకు తానే మనిషితో వెల్లడిపరుచుకుంటున్నాడు. నేను ఎటువంటి వాడును, నేనేమై ఉన్నాను, నేనేమి చేయగలను అనేసని దేవుడు మనిషితో మాట్లాడుతూ ఉన్నాడు. అది దర్శనం మూలంగా కావచ్చు, అది ప్రవచనం మూలంగా కావచ్చు, లేదా అది చెప్పాలండి అద్భుతాల ద్వారా అయినా కావచ్చు. దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకునేది మనిషి దగ్గర ఎలాగంటే 3 సందర్భాలు. 1 అద్భుతాల మూలంగా, 2 తను ఇచ్చేటువంటి తీర్పులను బట్టి, 3 తన దర్శనము తన యొక్క కళల రూపంలో కానీ. దర్శనం వేరు, కళలు వేరు. కనుక ఇందులో 3 అంశములు ఉన్నాయి. ఈ 3 అంశములు నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ముందుగా బైబిల్ గ్రంథములో ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి, దేవుని గురించి ఏమని చెప్పబడి ఉన్నది? 2 తిమోతిలు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, 2 తిమోతిలు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. 2 తిమోతిలు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. సిస్టర్ 2 తిమోతి 3:16. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు దైవావేశం కలిగినటువంటి ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అంటున్నాడు, ఈ యొక్క వాక్యం అన్నది దైవావేశనతో కలిగినది కానీ ఏ నరుడితోటి రాయబడలేదు, ఏ నరుడి యొక్క ఆలోచనల నుంచి పుట్టుకొచ్చినది కాదు. హల్లెలూయా. మన ఊహాలోకంలో నుంచి సృష్టించినటువంటి వాక్యము కాదు. ఇది ఎక్కడి నుంచి సృష్టింపబడినది? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుడే వాక్యమై ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా లోకానికి దిగి వచ్చెను, మన మధ్యలో ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నాడండి దేవుడు? ఈ యొక్క వాక్యం అన్నది ఆయన మూలంగా కలిగినది, సృష్టి ఆయన మూలంగా కలిగినది. హల్లెలూయా. ఆయన ఆదికాండం 1వ అధ్యాయంలో 1వ వచనంలో చెప్పబడినట్లుగా
భూమి నిరాకారముగాను శూన్యముగానే ఉండెను. ఈ రోజున చాలామంది బైబిల్ని వక్రీకరించి మరీ చెప్తున్నారు. చాలామంది అందులో చెప్పడానికి క్రైస్తవులే, అందులోనూ పాస్టర్సే కలిగి ఉన్నారు. వక్రీకరించి అనేసి అంటున్నారు. కానీ నిజానికి బైబిల్ గ్రంథం ఏమని చెప్తూ ఉన్నది అని కూడా పరిశీలించాలి. కొన్ని సందర్భాలలో బైబిల్ నిరాకారంగాను శూన్యంగాను అనేసి అంటున్నది. కొన్ని సందర్భాలలో భూమి దేవుడు ఎలా చేసినాడంట, నిలువుగా అడ్డంగా చేసినాడు అన్నట్టుగా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇది సైన్స్ ప్రకారంగా చూస్తే గనక, కంటి చూపు రకంగా చూస్తే గనక ఇది గుండ్రంగానే ఉంది. కానీ దేవుని సృష్టి మూలంగాను, దేవుని యొక్క ఆలోచన మూలంగాను, దేవుని యొక్క రాజ్యం మూలంగాను చూడాలంటే ఇది అడ్డంగా ఉన్నదని కూడా చెప్తారు. ఇందులో రెండో ఉన్నాయి. కొన్ని మ్యాప్స్ అన్నవి మనం చూడాలంటే ఎలా చూస్తామండి? మ్యాప్ని చూడాలి. ఎలా చూస్తాము? గుండ్రంగా ఉన్నదాన్నే మనం చూస్తాం ఏదైనా. కానీ అదే పేపర్ మీదకి వచ్చే వరకు ఫ్లాట్ అయిపోతుంది. ఏమవుతుందండి? గుండ్రంగా ఆకారంగా ఉన్నది ఫ్లాట్ అయిపోతుంది. అంటే దేవుడు మనిషిని అందరినీ ఒకేలాగా చూడాలంటే దేవుని దృష్టిలో ఇది ఫ్లాట్గా ఉండాలి. గుండ్రంగా ఉంటే దేవుడు నన్ను చూస్తాడా? ఏంటండి, ఇప్పుడు నా కనుగుడ్డు గుండ్రంగా ఉంది, నా వెనకాల ఏం జరుగుతుందో నేను చూస్తాను? ఆలోచించండి. దేవుడు దీన్ని ఏం చేస్తాడు? ఈ రోజున మీరు వరల్డ్ మ్యాప్ కొనండి, రౌండ్గా ఎత్తాడా? వరల్డ్ మ్యాప్ ఎలా ఇస్తాడండి? దాన్ని ఫ్లాట్గా ఇస్తాడు. పేపర్ మీద ప్రింట్ తీయాలి కనుక ఫ్లాట్గా ఇస్తాడు. హల్లెలూయా. ఇది కూడా నేను చెప్పింది చిన్నపాటి కన్ఫ్యూజన్ చేసేటువంటి తప్పే. ఏంటండి, ఇలాంటి ఎన్నో జిమ్మికులు చేసేటువంటి పాస్టర్స్ ఉన్నారు. కానీ ఈ దేవుని యొక్క వాక్యాలు గమనిస్తున్నాడు. ఆదికాండం 1 వచనంలో భూమి అన్నది నిరాకారంగాను శూన్యముగాను ఉన్నది. హల్లెలూయా. దేవుడు ఒక ఆకారాన్ని ఇచ్చి సృష్టిని తయారు చేసినాడు. ఆ సృష్టిని తయారు చేసిన తర్వాతనే కలిగినది ఈ యొక్క భూలోకము, భూమి, మనకు కనిపించేటువంటి అందమైన సృష్టి ఇదంతా అన్నమాట. హల్లెలూయా. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు పాత నిబంధన గ్రంథాన్ని దాన్ని అంగీకరించినాడా లేదా చాలామందికి కూడా తెలీదు. కానీ లూకాసు సువార్తలో ప్రభు అయిన యేసుక్రీస్తు అంగీకరించినట్లుగా మనం చూస్తున్నాం. లూకాసు సువార్త 24వ అధ్యాయము, లూకాసు సువార్త 24వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చూద్దాం. లూకాసు సువార్త 24వ అధ్యాయము 27వ వచనం. మోషేయు సమస్త ప్రవక్తలను లేఖనములన్నిటిలోని తనను గురించిన ఇంకా కొంత దూరము వెళ్ళున్నట్టుగా అగుపడగా వారు సాయంకాలము రావచ్చునని పొద్దు పుట్టినది మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేసిరి. చాలండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ లూకాసు సువార్తలోని మనం గమనిస్తే ఏమంటున్నారండి, అక్కడ ప్రభు యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత అక్కడ ఉన్నటువంటి శిష్యులతోటి దేవుడు మాట్లాడుతున్నాడు కొద్ది సమయం దాకా. హల్లెలూయా. కొద్ది సమయం దాకా వాళ్ళతోటి మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ అంటున్నాడు మోషేతోను ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వారందరి చేత రాయబడినటువంటి లేఖములన్నీ నెరవేర్పాయను. హల్లెలూయా. ఆయనని అంగీకరిస్తూ ఉన్నాయి. పాత నిబంధనలు అందరినీ అంగీకరిస్తూ ఉన్నాయి. మరి పేతురు గారు ఏమంటూ ఉన్నారు? 2 పేతురు 3వ అధ్యాయం 15వ వచనం. మరి పేతురు గారు ఏమంటున్నారు? 2 పేతురు 3వ అధ్యాయం 15వ వచనం. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణ ఆధారమైనదని చూసుకొనుడి, ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. వీటిని గురించి తన పత్రికలన్నిటిలోనూ
బోధించుచున్నాడు. దేవునికి స్తోత్రం. చాలా వీటిని గురించి పత్రికలన్నిటిలోనూ బోధిస్తూ ఉన్నాడు. ఏమని బోధిస్తున్నాడు? దేవుని యొక్క ప్రామిస్ గురించి, దేవుడు నెరవేర్చేటువంటి మాటల గురించి, అన్నిటి గురించి చెప్తూ ఉన్నాడు. మరి భక్తుడైనటువంటి యోహాను ఏం చెప్తున్నాడు అంటే, ప్రకటన గ్రంథం మొదటి వచనం నుంచి మనం చదివితే అక్కడ అంటున్నాడు, ప్రకటన గ్రంథం అంతా దేవుడు యోహానుతో మాట్లాడాడు. ఏంటండి? యోహానుతోటి దేవుడు మాట్లాడినాడు. మరి కీర్తన 33వ కీర్తన 6వ వచనంలో అక్కడ ఇంకొక మాట అంటున్నాడు. చూడండి, ఒక బ్రహ్మాండమైనటువంటి మాట. కీర్తన 33:6 అంటున్నాడు, యెహోవా వాక్కు చేత ఆకాశము కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నాడండి? దేవుని మాట చొప్పున ఆకాశమును భూమిని కలిగెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిరాకారంగా శూన్యంగా ఉన్నటువంటి యొక్క భూమికి ఆయన మాట చొప్పున ఆకాశము కలిగెను, దేవుడు సృష్టించినాడు అనేసి రాయబడి ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుడు మనుషులమైనటువంటి మనతోటి మాట్లాడడానికి ఎలా మాట్లాడాడు? ఏంటంటే దేవుడు నీతోటి నాతోటి ఎలా మాట్లాడాడు? ఏ రూపంగా మాట్లాడాడు? ఏ భాషలో మాట్లాడినాడు? ఎలా మనల్ని కాంటాక్ట్ చేసినాడు అన్నటువంటి విషయాలు కూడా మనం చూసుకొని, మరి దేవుడు మనతోటి ఎలా రివీల్డ్ చేసుకున్నాడు, తాను ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు అన్నటువంటి కొన్ని విషయాలు మనం చూస్తాం. దేవుని యొక్క భాష, ఏ భాష యూజ్ చేసినాడు? ఒకసారి నిర్గమకాండము 3వ అధ్యాయం 20వ వచనం చూడండి. నిర్గమకాండము, ఇది అక్కడ దేవుని యొక్క చెయ్యి గురించి రాయబడి ఉన్నది. దేవుని యొక్క చెయ్యి నిర్గమకాండములో 3వ అధ్యాయంలో 20వ వచనంలో అంటూ ఉన్నది, కానీ నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యలో నేను చేయదలచి ఉన్న నా అద్భుతములన్నిటినీ చూపి దాన్ని ఏం చేస్తానన్నాడు? నేను నా అద్భుతములన్నిటినీ చూపించి. ఎవరి గురించి అంటున్నాడు? ఐగుప్తు దేశం గురించి అంటున్నాడు. హల్లెలూయా. అది తన చేతుల గురించి అంటున్నాడు. దాని తర్వాత 6వ వచనం చూడండి. నిర్గమకాండం 6వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి నీవు ఇజ్రాయేలుతో ఇలా చెప్పుము, నేను యెహోవాను, నేను ఐగుప్తీయుల మోహించు నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్ములను నాకు ప్రజలుగా చేసుకొని మీకు దేవుడనై ఉందును. అప్పుడు ఐగుప్తుల బరువు కింద నుండి మిమ్ములను వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందురు. దేవునికి స్తోత్రం. నీ బరువులన్నిటి మీద నుంచి అని అంటున్నాడు. మీ చేత మోయించినటువంటి బరువులన్నిటి మీద నుండి నేను మిమ్మల్ని తీసుకొని వస్తానన్నాడు. అంటే దేవుడు చేయి పట్టి నడిపిస్తున్నాడు అని దాని అర్థం. రెండోది, తన యొక్క ముఖమును గురించి అంటున్నాడు. చూడండి, ఆదికాండము 4వ అధ్యాయము 14వ వచనం. అనేకమైనటువంటి సందర్భాలలో దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. నేడు ఈ ప్రదేశంలో నుండి నన్ను వెలగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలవేయబడి దిగులు పడుచు అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయను చంపిన వాడికి ప్రతిదండన 7 కలుగును. మరియు ఎవడైనను కయోనును కనుగొని అతన్ని చంపక ఉండినట్లు యెహోవా అతనికి గుర్తు పోసెను. దేవునికి స్తోత్రం. దేవుడు ఏం చేసినాడంట? తన యొక్క ముఖం మీద
గుర్తుని వేసినాడు, ఎవరు అతన్ని చంపకూడదు. హల్లెలూయా. అనేకమైనటువంటి సందర్భాలలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తన కళ్ళు గురించి రాయబడి ఉన్నది, తన యొక్క చెవుల గురించి రాయబడి ఉన్నది. అంటే చెవుల గురించి అంటే కనుక చెవు ఆకారం ఎలా ఉన్నదని కాదు, ఆయన వింటున్నాడు, ఆయన చూస్తున్నాడు. ఏంటండి, ఆయన ప్రతిదీ గమనిస్తూ ఉన్నాడు అనేసి రాయబడి ఉన్నది. ఆయన యూజ్ చేసినటువంటి భాష కూడా మనిషితో మాట్లాడడానికి ఆ భాషను గురించి కూడా రాయబడి ఉన్నది. కమ్యూనికేట్, దేవుడు మనతో ఎలా మాట్లాడినాడు అని అంటే మన భాషలోనే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కానీ ఈ రోజుల్లో ఉన్నటువంటి క్రైస్తవులందరికీ ఓ విషయం తెలియంది ఏంటిదంటే, క్రైస్తవులందరికీ దేవుడు నాతో మాట్లాడినాడు అనేసి సాక్ష్యం చెప్తున్నాను, దేవుడు నాతోటి చేయబట్టి నడిపిస్తున్నాను సాక్ష్యం చెప్తున్నాను. మంచి మంచి సాక్ష్యాలు ఉన్నాయి, లేవని కాదు. కానీ ఆ సాక్ష్యాన్ని నిరూపించుకోవడానికి ఎదుటి వాళ్ళ దగ్గర ఏమైపోతున్నారండి? చెప్పాలి, ఏమైపోతున్నారు? సరైనటువంటి మాట మీద నిలబడలేకపోతున్నారు. దేవుడు నన్ను పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, నా చేయబట్టి నడిపిస్తున్నాడు, దేవుడు నాకు దర్శనంలో కల్పించినాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనేసి ఎన్ని విధాలుగా చెప్పినా చాలామంది ఏమైపోతున్నారండి? దాన్ని తప్పుడుగానే తీసుకుంటూనే ఉన్నారు. ఎందుకో తెలుసా అండి? నువ్వు చెప్పేది ఒకటి ఉన్నది, నీ ద్వారా చేయించేది ఒకటి ఉన్నది. నువ్వు కనపడేది ఒకలాగా అనిపిస్తున్నావు, నువ్వు చేసేది ఇంకొకలాగా అనిపిస్తూ ఉంది. జనాలకు వేరేలాగా అర్థమవుతూ ఉన్నది, కానీ నిజమేంటిదో అర్థం కానటువంటి పరిస్థితుల్లో జనాలు మిగిలిపోతూ ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకని దేవుడు ప్రత్యక్షమయ్యి తనకు తానుగా అబ్రహాముతో మాట్లాడినాడు. ఆది కాండములో మనం గమనిస్తే కనుక 18వ అధ్యాయంలో చూస్తే కనుక దేవుడు తనకు తానుగా అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహామా, నువ్వు లేచి నేను చూపించే స్థలానికి నువ్వు వెళ్ళనేసి అనేకమైనటువంటి ప్లేసుల్లో దేవుడు మాట్లాడినాడు. కానీ ఇక్కడ 18వ అధ్యాయంకి వచ్చే వరకు, ఇదిగో నేను నీకు ఒక కుమారుణ్ణి అనుగ్రహిస్తున్నాను అనేసి ఈ యొక్క అధ్యాయమంతా దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు కనీసం అబ్రహాముతోటైనా మాట్లాడింది? ఆదాము నుండి మనం చూసుకుంటే ఆదాముతో మాట్లాడినాడు. ఏంటండి, దాని తర్వాత దేవుడు అబ్రహాముతో మాట్లాడినాడు, యాకోబుతో మాట్లాడినాడు. పాత నిబంధన గ్రంథంలో అనేకమైనటువంటి సందర్భాలలో దేవుడు యోనాతోటి మాట్లాడినాడు. అనేకమైనటువంటి సందర్భాలలో దేవుడు మాట్లాడినాడు అండి. దేవుడు మాట్లాడలేదు చెప్పలేదు, దేవుడు మాట్లాడినాడు. కొత్త నిబంధన గ్రంథంలో దేవుడు అపోస్తలులైనటువంటి పౌలుతోటి 9వ అధ్యాయంలో, అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో దేవుడు తనతోటి మాట్లాడినాడు. సౌలా, నువ్వు నన్నెందుకు వేధిస్తున్నావు, శోధిస్తున్నావు, నన్నెందుకు నలగొడుచున్నావు, నా జనాలను ఎందుకు విసిగిస్తున్నావు అని దేవుడు సౌలుతోటి మాట్లాడినాడు. నీతో మాట్లాడ్డా దేవుడు? ఏంటండి, దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. కానీ నువ్వు దాన్ని విని గ్రహించేటువంటి శక్తి నీ దగ్గర ఉండాలి. ఆ యొక్క స్వరము విన్నప్పుడు నువ్వు తట్టుకొని నిలబడేటువంటి శక్తి కూడా నీ దగ్గర ఉండాలి. కనుకనే దేవుడు అంటున్నాడు. ఏంటండి, దేవుడు సమూయేలుతో మాట్లాడేటప్పుడు అక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడండి? సమూయేలు అని పిలిస్తే కనుక ఆ చెప్పు నా ఏలినవాడా అనేసి ఎవరి దగ్గరికి వెళ్తున్నాడండి? ఏలియా దగ్గరికి వెళ్తున్నాడు. అయ్యా నేను వింటున్నాను చెప్పండి. గమనించినటువంటి ప్రవక్త, అయ్యా ఇంకొకసారి నీకు స్వరం వినిపిస్తే నువ్వు ఎలా మాట్లాడాలి, నువ్వేం చేయాలి అని అంటే కనుక అంటున్నాడు, నీ దాసుడైనటువంటి నేను ఆలకిస్తున్నాను, చిత్తగించము. అప్పుడు దేవుడు తనతో మాట్లాడుతూ ఉండగా మరుసటి రోజున సమూయేలుని పిలిచి మాట్లాడుతున్నాడు. అయ్యా రాత్రి నేను నీతోటి మాట్లాడలేదు, మాట్లాడినది దేవుడు గనక అది దేవుని స్వరము, గుర్తుపెట్టుకో. దేవునితో ఏం మాట్లాడినాడో నాకు చెప్పు, నీకు అర్థం కాంది నేను నీకు నేర్పిస్తాను. ఈ రోజుల్లో నువ్వు ఎక్కడైనా విశ్రాంతి తీసుకుంటూ ఉంటే కనుక నీకు భయం అవుతూ ఉంటుంది. ఏదైనా గాలి శబ్దం విన్నా కానీ భయం అవుతుంది. ఏంటండి, లేకపోతే దూరంగా ఏదైనా నడుచుకుంటూ పోతున్నా భయం అవుతుంది. ఏంటండి, అవునా కాదా? చెట్టు కింద నిద్రించినా కానీ నీకు భయం అవుతూ ఉంటుంది. మేడ మీద పడుకున్నా భయం అవుతూ ఉంటుంది. ఎక్కడ పడుకున్నా భయం అవుతూ ఉంటుంది. నువ్వు భయం లేకుండా నువ్వు నిద్రిస్తే కనుక దేవునితో మాట్లాడుతావు. యాకోబు
భయం లేకుండా బేతేలు అనబడినటువంటి స్థలములో తన తల్లిదండ్రుల దగ్గర నుంచి పారిపోయి, అన్న దగ్గర నుంచి పారిపోయి బేతేలు అనబడినటువంటి స్థలంలో చీకటి పడినది కనుక అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉండగా దేవుడు తనకి దర్శనమైనాడు. హల్లెలూయా. రాత్రి అంతా దేవునితో పెనుగులాట చేసినాడు. ఆ దేవుడైనా దేవుని యొక్క దూతతోట పెనుగులాడింది అనేసి అని అక్కడ రాయబడలేదు. హల్లెలూయా. అంటే దేవుడు ప్రత్యక్షపరుచుకున్నాడు చాలా సందర్భాలలో, కానీ నీ దగ్గర ఎలా ప్రత్యక్షపరుచుకుంటున్నాడు అన్నది కూడా మనకి తెలియాలి. దేవునితో ఎలా మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా దేవుడు 3 విషయాలు అన్నాను కదా, 3 అంశాలు అన్నాను కదా, ఆ 3 అంశాలని మనం చూస్తాం ఈ రోజున. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుడు అద్భుతాల చేత, ఎందుకు దేవుడు అద్భుతాల చేత మనతోటి బయలుపరుచుకుంటున్నాడంటే సంఖ్యాకాండము 14వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చూడండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 22వ వచనం. నేను ఐగుప్తులో అరణ్యములోను చేసిన సూచన క్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఏంటండి, ఈ 10 మూరలు నా మాట వినక నన్ను పరిశోధించిరి. దేవుని స్తోత్రం. చాలండి. 22వ వచనంలో అంటున్నాడు, బికాజ్ ఆల్ దీస్ మెన్ who have seen my glory and signs. ఈ మనుషులందరూ నా అద్భుతములు చూచి, నా సూచక్రియలు చూచి, వీళ్ళు నమ్మక వీళ్ళు ఏం చేసినారంట, ఇంకా విచారణ చేసినారు. హల్లెలూయా. These people have seen my wonders, my signs. హల్లెలూయా. దేవుడు అద్భుతాలు చేసినా నువ్వు చూడలేదు, చూసినా నువ్వు వినలేదు, నువ్వు నమ్మలేదు. ఇజ్రాయిలీలు అంట. హల్లెలూయా. దేవుడు అద్భుతాల చేత, ఎందుకంటే టు గ్లోరిఫై హిమ్, ఆయన నామాన్ని మహిమపరచడానికి, ఆయన నామాన్ని ఘనపరచడానికి. ఈ రోజున మనం ఇలా ఉన్నాము అనంటే కనుక ఆయన మనకి ఇచ్చినటువంటి కృపని అని చెప్పచ్చు. ఆయన మనకి ఒక దినమును పొడిగించినాడు, ఒక దినం ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయనని నమ్మాలనేసని యోహాను సువార్త 12వ అధ్యాయము 37వ వచనం ఒకసారి చూస్తే అక్కడ అంటున్నాడు, యోహాను సువార్త 12వ అధ్యాయం 37వ వచనం. ఆయన దేవుడు అనేకమైనటువంటి సందర్భాలలో మనిషిని నమ్ము అనంటే కనుక ఇక్కడ నమ్మకుండా నిలబడిపోతూ ఉన్నారు. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా ఏమైనా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఎన్ని సూచన క్రియలు చేసినను వారు ఆయన యందు ఏం చేయలేదు. చెప్పాలండి, ఏం చేయలేదు. అందరి దగ్గర బైబిల్ ఉన్నాయి కదా, చూడండి ఏమన్నారు. దేవుడు ఎన్ని చెప్పినా ఏమి చేసినా ప్రభు అయిన యేసుక్రీస్తు, అక్కడ తండ్రి అయిన యెహోవాని విశ్వసించలేదు, ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినా చూపించినా ఏమి చేసినా అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయిలీలు అనగా యూదులు ఇప్పటికీ ఆ యూదులు నమ్మనే లేదు. హల్లెలూయా. ఎన్ని సూచక్రియలు చేసినా నమ్మలేదు. మరి నువ్వైనా నమ్ముతున్నావా దేవుణ్ణి? చూడండి అంటున్నాడు యోహాను సువార్త 2వ అధ్యాయము 23వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయం 23వ వచనం. ఆయన పస్కా యెరూషలేములో ఉండగా ఆ పండగన అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచిరి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన పండుగ నాడు చేసినటువంటి ఆ సూచక్రియను చూసి అక్కడున్న వాళ్ళు విశ్వాసం ఉంచినారంట. ఏంటండి?
అక్కడ ఉన్నటువంటి జనాంగము ఏం చూసి నమ్మన్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు చేసినటువంటి సూచక్రియలు. హల్లెలూయా. ఆ సూచక్రియలు చూసి నమ్మినాడంట. అక్కడ ఉన్నటువంటి జనాలందరూ దేవుని నమ్మినారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ రోజున నువ్వెప్పుడు నమ్ముతున్నావు దేవుణ్ణి? ఏ సందర్భంలో దేవుని నమ్ముతున్నావు? ఏ పరిస్థితుల్లో నువ్వు దేవుని నమ్ముతున్నావు అన్నది దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. పాత నిబంధన గ్రంథములో దేవుడు అనేకమైనటువంటి కార్యములు చేసినాడు. ఏంటండి? ఉదాహరణకి దేవుడు మోషేతో మాట్లాడినటువంటి ఆ యొక్క చెట్టు మంటను, ఏంటండి? బర్నింగ్ బుష్. ఏంటంటే అవునా కదా? దేవుడు మోషేతో ఎలా మాట్లాడినాడు? ఆ చెట్టు పొదల్లో నుండి దేవుడు మాట్లాడినాడు. కానీ ఆ చెట్టు ఎలా ఉన్నది? మంట మండుతూ ఉన్నది, అగ్ని రగులుతూ ఉన్నది. ఆ చెట్టు యొక్క ఆకు ఏమాత్రము కాలిపోలేదు. హల్లెలూయా. దానియేలు యొక్క స్నేహితులు, 3 స్నేహితులు ఎక్కడున్నారండి? అగ్నిలో వేసినారు. వాళ్ళ చర్మం ఏమైనా కాలినదా? వారి యొక్క తల వెంట్రుకలు ఏమైనా కాలినా అనేసని ఏరి తయారు చూస్తే కనుక అక్కడ అంటున్నాడు, నో, ఏమీ కాలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అనేకమైనటువంటి సందర్భాల్లో, ఒకటి కాదండి, అనేకమైనటువంటి సందర్భాలలో దేవుడు ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయిలీలు బయటకు వచ్చినప్పుడు ఐగుప్తు దేశమును వెనకాల వారి యొక్క సైన్యం వెనకాల పడుతూ ఉన్నది. ముందు ఎర్ర సముద్రం ఉన్నది, వెనకాల సైన్యం వస్తూ ఉంటే దేవుడు తన యొక్క వేలుతో అక్కడ ఐగుప్తు దేశం యొక్క సైన్యమును ఆపివేసినట్లుగా చూస్తున్నారు. దాని తర్వాత దేవుడు ఆ యొక్క ఐగుప్తు దేశమును మళ్ళీ ముందుకు వస్తూ ఉండగా ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేస్తూ ఉండగా చూస్తూ ఉన్నాను. హల్లెలూయా. అనేకమైనటువంటి సందర్భాలంటే కొన్ని కాదు, నేను చెప్పాలంటే నా దగ్గర రెఫరెన్సులు ఫుల్గా ఉన్నాయి. నేను రాసుకున్న రాత్రి 3 అయింది నేను రాసుకునేవారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటండి? ఇదంతా రాసుకునే వరకు నాకు 3 అయింది. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే కనుక, వివరించుకుంటూ పోతే అదే 3 మళ్ళీ ఇక్కడ అవుతుంది. అందుకని చాలా విషయాలు నేను కట్ చేసి మళ్ళీ చెప్తున్నాను. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఏలియాతో అద్భుతాలు చేసినాడు, ఎలీషాతో అద్భుతాలు చేసినాడు. ప్రతి ఒక్క ప్రవక్త ద్వారా దేవుడు అద్భుతాలు చేసి మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు నమ్మితే నీ ఎడల అయ్యే కార్యములు, అవే అద్భుతములు దేవుడు చేస్తాడు. రెండవదిగా మనం గమనిస్తే దేవుడు తీర్పు ద్వారా, ఏంటంటే దేవుడు తీర్పుని చూడొచ్చు. ఆ తీర్పు ఏం చేస్తూ ఉన్నాడు, ఎలా ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. నిర్గమకాండంలో దేవుడు ఫరోకి ఇచ్చినటువంటి తీర్పు ఏంటిదో తెలుసా అండి? 4వ అధ్యాయము 12వ వచనము ఒకసారి చూడండి. దేవుడు మనిషికి, ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళ్ళందరికీ ప్రత్యక్షపరచుకున్నది 2వ అంశము తీర్పు ద్వారా. కాబట్టి వెళ్ళుము, నీవు ఏమి పలకవలసినదో నీకు బోధించదనని ఏమంటున్నాడండి దేవుడు? ఇగో ఫరో ముందు నువ్వు లేచి నిలబడి మాట్లాడడానికి నువ్వేమి బోధించాలో కూడా నేనే చెప్తా. ఆఖరికి ఆయన సైన్యం అంతా ఏమైపోయింది, ఆయన కుటుంబం అంతా ఏమైపోయింది అంటే ఆ 10 తెగుళ్ళ ద్వారా అనేకమైనటువంటి కుటుంబాలు నాశనమైనవి. ఏంటండి? ఆ యొక్క ఎర్ర సముద్రంలో అనేకమైనటువంటి వాళ్ళు మునిగి చనిపోయినారు. ఆ దేశమంతా చెప్పాలంటే ఆ దేశంలో ఉన్నటువంటి బలమైనటువంటి వీరులందరూ ఆ యొక్క ఎర్ర సముద్రంలో కొట్టుకుపోయి చనిపోయినారు. హల్లెలూయా. రెండవదిగా దేవుడు నెబుకద్నెజర్ ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. దానియేలు 5వ అధ్యాయంలో దేవుడు నెబుకద్నెజర్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నెబుకద్నెజర్ గురించి ఏమని మాట్లాడుతున్నాడు? నెబుకద్నెజర్లో ఉన్నటువంటి ఆ గర్వము, ఆ యొక్క అహంకారము అంత పెరిగిపోయి ఉన్నది కనుక నెబుకద్నెజరు నువ్వు చెట్టు కూలినట్లుగా నువ్వు కూలిపోతావు. ఏమంటున్నాడండి? చెట్టు కూలినట్లుగా నువ్వు కూలిపోతావు. హల్లెలూయా. దానితో అంటున్నాడు, అయ్యా నెబుకద్నెజరు, నీకు నివాసం చేయడానికి నీకు నీడ ఉండదు గనక, నీవు తినడానికి ఆహారం ఉండదు గనక నువ్వు గడ్డి తిని బతుకుతావు. దేవుడిచ్చినటువంటి తీర్పు నెబుకద్నెజర్ దానియేలు 5వ అధ్యాయంలో దీని గురించి రాయబడి ఉన్నది. మూడవదిగా దేవుడు అంటున్నాడు హేరోదుని గురించి అంటున్నాడు.
హేరోదు అపోస్తుల కార్యం 12వ అధ్యాయములో హేరోదును గురించి అంటూ ఉన్నాడు. అక్కడ ఇచ్చినటువంటి తీర్పు 12వ అధ్యాయము 22-23 వచనాలు చూడండి. జనులు ఇది ఆ, దైవస్వరమే కాని జనులు ఇది దైవ స్వరమే గాని మానవస్వరం కాదని మానవ స్వరం కాదని కేకలు వేసిరి. కేకలు వేసిరి. అతడు అతడు దేవుని మహిమపరచునందున ఆ, వెంటనే వెంటనే ప్రభు దూత ప్రభు దూత అతని మొత్తెను గనుక అతన్ని మొత్తెను గనక పురుగులు పడి ప్రాణం విడిచెను. ఎవరు చెప్పాలండి? ఎవరు? హేరోదు మహారాజు. హల్లెలూయా. 20వ వచనం ఒకసారి చదవండి. కురియాను మీదును సీదోనీయుల మీద అతనికి అతి ఆగ్రహం కలిగినందున ఆ, వారేక మనస్సుతో ఆ. రాజు వద్దకు వచ్చి అంతఃపురమునకు పై విచారణకర్తయగు బ్లోస్తాను తమ పక్షముగా చేసుకొని సమాధాన పడవలని వేడుకొనేది. ఆ. ఎందుకనగా రాజు యొక్క దేశము నుండి వారి దేశమునకు గ్రాసములకు వచ్చుచుండెను. నియమింపబడిన దినముల నందు హెరోదు రాజ వస్త్రములను ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేయగా జనులు ఇది దైవ స్వరమే కాని మానవ స్వరం కాదని కేకలు వేసిరి. దేవుని స్తోత్రం. చూడండి ఏమంటున్నాడు. హేరోదు మహారాజు అక్కడ నిలబడి ఏం చేస్తున్నాడంట? న్యాయపీఠం దగ్గర ఉండి తను అన్యాయంగా తను ఉంటూ ఉన్నటువంటి సమయంలో అందరూ ఏక స్వరము కలిగి ఏకాత్మను కలిగి ఒక్కటయ్యి ఒకే అంశం మీద వెళితే రాజు ఏమైనాడంట? దేవుని యొక్క ఉగ్రత పొందుకున్నాడు. ఏంటి ఆ ఉగ్రత? అక్కడికక్కడే కుప్పకూలి పురుగులు పడి చనిపోయినాడంట. మనుషులు చూస్తూ ఉండగా, నువ్వు చూస్తూ ఉండగా మనిషికి ఎప్పుడైనా పురుగు పట్టిందా? ఏంటండి చెప్పండి, ఎవరైనా చూసినారా మనిషికి పురుగు పట్టడం? చిన్న ఉన్నప్పుడు నాకు దెయ్యాల సినిమాలు అంటే బాగా ఇష్టం. దెయ్యాలంటే కూడా నాకు బాగా ఇంట్రెస్ట్. ఒంటరిగా ఉంటారు కదా, అమ్మ వాళ్ళు వెళ్ళిపోతారు ఏటన్నా ఫంక్షన్ ఉంటే కనుక. వెళ్ళిపోయి సీడీ తెచ్చేసుకునేవాళ్ళు కుషాయిగూడ డిపో దగ్గర, లేకపోతే కుషాయిగూడ మార్కెట్ దగ్గర ఒక 2-3 ప్లేసులు పెట్టుకునేవాడు ఈ సీడీల కోసం. దెయ్యం సినిమాలు ఏమున్నాయి ప్రత్యేకంగా? అప్పట్లో వీసీడీ ప్లేయర్లు కదా. అందు గురించి ఒక అతను నాకు ఈవిల్ డెడ్ పార్ట్ 1 ఇచ్చాడు. మంచి దెయ్యం సినిమా కావాలని అంటే ఈవిల్ డెడ్ పార్ట్ 1 ఇచ్చాడు. ఓకే చూద్దాం. మీరు చూస్తే కనుక పిల్లలు, మీరు చూస్తే కనుక భయపడతారు నిజంగానే. అయితే ఈవిల్ డెడ్ పార్ట్ 1 అప్పట్లో చూస్తూ ఉంటే నిజంగా నాకే భయం. ఆ బుక్ చదువుతున్న కొద్ది ఆ బుక్లో ఉన్నటువంటి దెయ్యాలు బయటకు వచ్చి మనిషిని పీక్క తినటం, ఆ బుక్ను కాల్ చేస్తే కానీ ఆ దెయ్యం చనిపోదు. అట్లా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఈ ఎన్నో చూసిన. రాంగ్ టర్న్ పార్ట్ 1, పార్ట్ 2. అంటే హారర్ అంటే నాకు బాగా ఇష్టం. ఎందుకంటే మనిషి ఎందుకు భయపడతాడు? ఒకటి దెయ్యానికి భయపడాలి, లేదా దేవునికి భయపడాలి. దేవునికి భయపడాలంటే కనుక వాక్యం క్లియర్గా చదివి వాక్యం అర్థమైతే నువ్వు దేవునికి భయపడతావు. దెయ్యానికి భయపడాలంటే దెయ్యం అంటే ఏంటిదో కూడా తెలియాలా? హల్లెలూయా. చాలామంది దెయ్యం పట్టిన వాళ్ళని చూసి అమ్మో దెయ్యం పట్టింది, దెయ్యం పట్టింది. భయపడొద్దు. ఏంటండి దెయ్యం పడితే భయపడాలని రూల్ ఉందా? హల్లెలూయా. ఒకప్పుడు 1.5 year క్రితము నన్ను బాగా వేధించుకున్నటువంటి సందర్భం ఏంటిది అంటే కనుక ఒకటే. బళ్ళారిలో ప్రకాష్ బ్రదర్ అనేసి ఒక బ్రదర్ ఉంటాడు. అతనికి అప్పుడప్పుడు దయ్యం పట్టుకుంది. ఇక మామూలుగా చుక్కలు చూపించాడు ఇంట్లో, చెయ్యి మెలేసుకోవడం, ఏంటండి ఏదో నేను లేపుతున్నాను చూడు అనేసి అని, నేను గాల్లో ఎగురుతున్నా అనేసి అని ప్రయత్నాలు చేయటం, ఇవన్నీ చేస్తాడు. సరే నేను వస్తున్నానంటే రా నువ్వు వస్తే నాకేమో భయమా అనేవాడు. చిన్న ప్రార్థన చేయగానే న్యూట్రల్ అయిపోయాడు. దెయ్యం అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు.
మళ్ళీ రాకుండా ఉండాలని బ్రదర్ మీరు దయచేసి మీరు కూడా ప్రార్థన చేసుకోండి అంటే చేసుకుంటాననేవాడు. ఎక్కడ చేసేవాడు? వెళ్ళిపోయి వైన్ షాప్లో ప్రార్థన చేసేవాడు. అంటే ఎవరికి ప్రార్థన చేసేవాడు? ఇది తాగితే ఆ దయ్యం వచ్చి ఆయన మీద కూర్చుంది. అంటే ఆయన ఏమంటారు, హోస్ట్లో తను ఉండేవాడు కదా. తాగితే మనుషులు ఎలా ఉంటారండి? వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతుకుతారు, ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడతారు, ఇవన్నీ చేస్తారు కనుక. హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కనుక భయము ఎంత దూరం తీసుకెళ్తుందన్న. హేరోదుకి దేవుడన్నా భయం లేదు, దెయ్యమన్నా భయం లేదు. కనుక దేవుడు ఏం చేశాడు? దేవుడు తనని మొత్తను కనుక అక్కడికక్కడే తను కుప్పకూలి పురుగులు పట్టి చనిపోయాను. దాని తర్వాత దేవుడు ఇందాక బెల్షాసర్ గురించి, నెబుకద్నెజర్ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. దాని 4వ అధ్యాయము 28వ వచనం నుంచి 37 వచనాల దాకా ఆ 10 వచనాలు నెబుకద్నెజర్ గురించి చెప్తూ ఉన్నాడు. దాని తర్వాత అపోస్తలుల కార్యములో మరి చూడండి, అపోస్తలుల కార్యం 5వ అధ్యాయంలో అక్కడ అనన్య సఫర్యాల గురించి ఉన్నది. నువ్వెవరినన్నా మోసించి, కానీ వీళ్ళు ఎవరిని మోసం చేద్దాం అనుకున్నారు? దేవుణ్ణి, పరిశుద్ధాత్మని మోసం చేద్దాం అనుకున్నారు. హల్లెలూయా. మోసం చేశారు గనుకని వాళ్ళు అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయినారు. అది మట్టికే కాదు, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 10వ వచనం నుంచి 10, 14, 15 ఒకసారి చదువుతారా? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. అది మట్టికే కాదు, భూమి మీద ఉన్నటువంటి సకలమైనటువంటి చెడు పనుల గురించి దేవుడిచ్చేటువంటి తీర్పు ఏంటిదో ఈ రోజున మనం చూస్తాం. ప్రకటన 20వ అధ్యాయము 10వ వచనం, 14వ వచనం, 15వ వచనం. వారిని మోసపరిచిన అపవాది అన్ని గంధకములు గల గుండముల్లో పడివేయబడును. అచ్చట ఆ క్రూర మృగములను ఎవరున్నారు? క్రూర మృగములను, అబద్ధ ప్రవక్తలను, అబద్ధ ప్రవక్తలు అంటే అబద్ధ బోధకులను ఉన్నారు. చాలండి. హల్లెలూయా అంటున్నాడు ఇక్కడ. అక్కడున్నటువంటి గంధకముల్లో, అక్కడున్నటువంటి ఆ యొక్క ఏంటిదండి నరకములో, ఆ మంటల్లో ఉండేది ఎవరంట? క్రూరమైనటువంటి మృగములు, అబద్ధ ప్రవక్తలు. ఇక్కడ దేవుడు ఏమైనా అన్నాడా? నన్ను నమ్మనటువంటి వారిని అగ్నిలో వేసేస్తా, నన్ను అంగీకరించిన వారిని వేసేస్తా. ఏంటండి? సకలమైనటువంటి కీడుల గురించి అంటున్నాడు, చెడు చేసే దాని గురించి అంటున్నాడు. హల్లెలూయా. కానీ ఈ రోజుల్లో చాలామంది పాస్టర్స్ ఇదే చెప్తున్నాడు, నువ్వు దేవుని నమ్మట్లేదు కనుక నువ్వు ఎక్కడికి వెళ్తావు? చెప్పండి, ఎక్కడికి వెళ్తావు అన్నాడా? తీర్పులోనికి వెళ్తావు అన్నాడే కానీ నరకానికి కాదు. దేవుని నమ్మకపోతే ఎక్కడికి వెళ్తావు? తీర్పులోనికి వెళ్తావు. హల్లెలూయా. నీ నమ్మకత్వాన్ని బట్టి, నీ నీతిని బట్టి, నీ సత్యాన్ని బట్టి దేవుడు నీకు తీర్పునిస్తాడే కానీ ఇంకా దేవుడు నీకు శిక్ష అన్నది దాని తర్వాత వేస్తాడు. ముందుగా మనం అందరం ఎక్కడికి వెళ్తాము? తీర్పులోనికి వెళ్తాము. హల్లెలూయా. దాని తర్వాత 14-15 వచనాలు అంటున్నాడు చూడండి. మరణమును, మృతుల లోకమును, అగ్నిగుండముల్లో పడవేయబడును. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడలేదో కనబడని ఎడల వాడు అగ్నిగుండములో. దేవుని స్తోత్రం. ఇప్పుడు అంటున్నాడండి దేవుడు, ఏమంటున్నాడు? అయ్యా, మీ పేర్లు జీవ గ్రంథములో లేకపోతే మరణము, రెండో మరణము ఉన్నది. ఇది మొదటి మరణమే, కానీ అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే ఆ బ్రతుకు ఎలాంటిది చెప్పాలండి? నీ కలిగినటువంటి నొప్పి ఒక 10 నిమిషాలైనా 2 రోజులైనా కానీ ఆ నొప్పిని భరించుకుంటూ ఉంటావే కానీ అక్కడ శాశ్వత కాలం నీ యొక్క తీర్పు మొత్తం అయిపోయేంత వరకు, నీ శిక్ష
తీరేంత వరకు నువ్వు అదే అగ్నిలో ఉంటావు, అదే మంటలో ఉంటావు, రగులుతూనే ఉంటావు. హల్లెలూయా. నాకు హారర్ సినిమాల మీద ఎందుకంత ఇంట్రెస్ట్ కలిగిందంటే, నేను చిన్న ఉన్నప్పుడు నేను మా అన్న ఇద్దరము హాస్టల్లో ఉన్నామండి. ఉన్నది దాదాపు 1 నెల అనుకుంటా, నాకు తెలిసి నెల కూడా కాదు, నాకున్నటువంటి ఆరోగ్య పరిస్థితులు బట్టి నెల కూడా కాదు, ఉన్నది కూడా ఎక్కడో కాదు, మిర్యాలగూడలో మాకు తెలిసినటువంటి చుట్టాల వాళ్ళ యొక్క హాస్టల్లోనే ఉన్నది. వాళ్ళకి స్కూల్ ఉన్నది, ఆ స్కూల్లోనే హాస్టల్లో మేము ఉన్నాం. అక్కడ వేసారండి. ఏమేసారో తెలుసా? ది హెల్ అన్నటువంటి మూవీ, నరకము. ఏంటండి, అక్కడ చర్చ్ కూడా నడుస్తుంది అనమాట. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ చూపించాలి, నరకం అన్నది ఎలా ఉంటుందో చూపించాలి అనేసి ది హెల్ అనేసి ఒక మూవీ ఉంది. కుదిరితే కనుక చూడండి అందరు, నరకం ఎలా ఉంటుంది అనేసి. 2 యవనస్తులు బండి మీద ప్రయాణమై వెళ్తూ ఉంటారు. యాక్సిడెంట్ అయ్యి ఒకరి తర్వాత ఒకరు చనిపోతారు. వారు చేసినటువంటి తప్పుల గురించి, అవిధేయతల గురించి, వారు చేసినటువంటి అతిక్రమణ గురించి దేవుడు వేసేటువంటి శిక్ష ది హెల్ అన్నటువంటి మూవీ. హల్లెలూయా. దేవుని చిత్తం అయితే నేను ఎలాగో ప్రొజెక్టర్ తీసుకున్నాను కనుక వెనకాల స్క్రీన్ ఇవన్నీ ప్రిపేర్ అవుతే ఒక ఈవినింగ్ నేను చూపిస్తాను మీ అందరికీ. ఇంటికి వెళ్ళాక అందరు ఏడుచుకుంటూనే ఉంటారు, ఇంటికి వెళ్ళడానికి కూడా భయపడతారు, అంత భయంకరంగా ఉంటుంది. అగ్ని ఎక్కడో కాదు, ఇక్కడే రగులుతున్నట్టు ఉంటుంది. హల్లెలూయా. చిన్నగానే పెడతాను లేండి, అంత భయంకరమైనటువంటి సౌండ్ ఏంటంటే వాళ్ళ ఏడుపులు, అలా పొడబొప్పులు వింటే కనుక ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చి ఏం చేస్తున్నారు, నిజంగా కాలిపోతున్నారా ఏంటి అన్నటువంటి భయంకరంగా ఉంటుంది. నువ్వు చూస్తూ ఉంటే కనుక నువ్వు ఒక 2 నిమిషాలు కూడా చూడలేవు. ట్రై చేసి చూడండి. ది హెల్ అనేసి హెల్ ట్రైలర్ అనేసి కొట్టి చూడండి. ఎప్పుడు 1920s 1980s వాళ్ళు తీసినారు. 20s 18s 18, 19, 20 మధ్యలో ఉంటుంది ది హెల్ అనేసి. ట్రై చేసి చూడండి. అది అంటున్నాడు ఇక్కడ, అది 2వ మరణము. ఆ 2వ మరణంలోకి వెళ్ళేది ఎవరు? తీర్పులో ఉన్నటువంటి వాళ్ళు. 2వ మరణం, మరణించినటువంటి వారు, సంకెళ్ళు వేయబడినటువంటి దురాత్మలు. సంకెళ్ళు వేయబడినటువంటి దురాత్మలు అంటే ఎవరు? అది కూడా మీకు తెలియదు. ఏవైతే లూసిఫర్తో పాటు పడద్రోయబడినవో అవన్నీ సంఖ్యలు వేయబడినవి. హల్లెలూయా. అవి దురాత్మలు అంటారు. దేవుని స్తోత్రం కలుగునుగా. 3వ అంశం ఏంటిదనంటే, దేవుడు మాట్లాడేది కలల రూపంలో. కలల్లో దేవుడు మాట్లాడచ్చు, దర్శనంలో దేవుడు నీతోటి మాట్లాడకపోవచ్చు, దర్శనంలో కూడా దేవుడు నీతోటి మాట్లాడవచ్చు. హల్లెలూయా. కనుక దర్శనం గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు దయచేసి, సమయం మించిపోతున్నది కనుక నేను దాని గురించి ఎక్కువగా చెప్పట్లేదు. కావాలనుకున్న వారు దయచేసి ఫోటో తీసుకునండి, ఇంటికి వెళ్ళినాక తీరిగ్గా చదవండి, ధ్యానించండి. మీకు అర్థం కాకపోతే కనుక ఫోన్ చేసి అడగండి, వివరంగా చెప్తారు. హల్లెలూయా. కళల గురించి అంటే కనుక ఆదికాండము 41వ అధ్యాయము 15-16 వచనాల్లో దేవుడు యోసేపుతోటి మాట్లాడుతూ ఉన్నాడు. దానియేలు గ్రంథంలో దానియేలు 2వ అధ్యాయము 27-28 వచనాల్లో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి అదేవిధంగా యోహాన్తో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 13, 14, 15 వచనాల్లో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు పేతురుతో మాట్లాడుతున్నాడు. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 11, 15 వచనాల వరకు, 34, 35 వచనాలను. దాంతోపాటు దేవుడు కలల్లో కూడా దేవుడు మనతో మాట్లాడచ్చు అని చెప్పడానికి దేవుడు అబ్రహాముతో దేవుడు అనేకమైనటువంటి సందర్భాలలో ఆదికాండం 20వ అధ్యాయము 3-7 వచనాలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆదికాండం 28వ అధ్యాయము 12, 13 వచనాల్లో దేవుడు మాట్లాడుతున్నాడు. 31వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు లాబానుతో మాట్లాడుతూ ఉన్నాడు. లాబాను వీళ్ళని పోనుము అనేసి ఆదికాండం 31వ అధ్యాయము 24వ వచనంలో. హల్లెలూయా. దేవుడు సమూయేలుతో మాట్లాడినాడు, సొలొమోనుతో మాట్లాడినాడు, దావీదుతో మాట్లాడినాడు, నెబుకద్నెజరుతో మాట్లాడినాడు. ఏంటండి, అనేకమైనటువంటి సందర్భాల్లో దేవుడు మాట్లాడినాడు. కొత్త నిబంధనలో దేవుడు యోసేపుతో మాట్లాడినాడు. 3 జ్ఞానులతో దేవుడు మాట్లాడినాడు.
ఏంటండి, అవునా కదా? దేవుడు దర్శన రూపంలో మాట్లాడినది, కళల్లో దేవుడు మాట్లాడినది. ఆయన మనతో మాట్లాడేటప్పుడు దర్శనంలో కూడా దేవుడు మాట్లాడాలనుకుంటే కనుక మాట్లాడితే ఎలా ఉంటుందని అంటే కనుక కొన్ని సందర్భాలు చూసి నేను కొన్ని రెఫరెన్స్లు చెప్తాను, మీరు చూసి ముగించుకుందాం. అంటున్నాడు చూడండి, అబ్రహాంతో దేవుడు మాట్లాడిన ఆదికాండం 15వ అధ్యాయము 1వ వచనం. దయచేసి ఇంటికి వెళ్ళాక చదవండి, అర్థం కాకపోతే మరలా అడగండి. దేవుడు అంటున్నాడు, అబ్రహాంతో మాట్లాడిన ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనము, యాకోబుతో మాట్లాడినది ఆదికాండము 46వ అధ్యాయము 2వ వచనము, యెషయాతో దేవుడు మాట్లాడినది యెషయా 6వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు. ఏంటండి, దేవుడు దానియేలుతోను, నహూముతోను, ఆమోస్తోను, జకర్యాతోను, యెహెజ్కేలుతోను దేవుడు మాట్లాడి ఉన్నాడు. పౌలుతోటి దేవుడు మాట్లాడినది అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 3వ వచనము, 6వ వచనము, 12వ వచనము, 16వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. వారితోటైనా దేవుడు మాట్లాడింది. అననీయాస్తోటి దేవుడు మాట్లాడినాడు. 9వ అధ్యాయము అపోస్తలుల కార్యము 10-11 వచనంలో దేవుడు అననీయాతోటి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు కొర్నేలితో మాట్లాడినాడు. అపోస్తలుల కార్యము 10వ అధ్యాయం 3వ వచనం. పేతురుతో దేవుడు మాట్లాడినాడు. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 9వ వచనం నుండి. ఏంటండి, అనేకముగా ఉన్నవి, నేను రాసినవి కొన్ని. ఇంకా దేవుడు చాలా విషయాల్లో దేవుడు కళల రూపంలో దర్శనం. మరి దేవుడు నీతోటి ఎలా మాట్లాడుతున్నాడు? వాక్యమైనటువంటి దేవుడు, వాక్య స్వరూపి అయినటువంటి దేవుడు. 2వ తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం మనం చదివినటువంటి ఆ వాక్యంలో, ఈ వాక్యము ఆయన మూలంగానే కలిగినది. హల్లెలూయా. ఇది నా సొంతగా నేను చెప్పింది కాదు కదా, ఇది ఎక్కడి నుంచి వచ్చినది? పరిశుద్ధాత్మ ద్వారా కలిగినది మనకి. హల్లెలూయా. దేవుడు ఎలా ఇచ్చినాడు? పరిశుద్ధాత్మ మూలంగా. అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తున్నటువంటి మాటలు కూడా ఎలా చెప్తున్నాడంట? ఏంటండి, అతను రాసినటువంటి పేతురు, ఆయన రాసినటువంటి లేఖనాలు కూడా ఎవరి మూలంగా? పరిశుద్ధాత్మ మూలంగానే. హల్లెలూయా. మరి ఈ రోజున మనం నేర్చుకున్నటువంటి ఈ యొక్క అంశం, దేవుడు తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి ఈ యొక్క అంశం గురించి ఏమని అంటూ ఉన్నాడండి దేవుడు? ఒకసారి మనమే పరిశీలించుకుందాం. దేవుడు నీతోటి ఎలా మాట్లాడుతున్నాడు, మనతోటి ఎలా మాట్లాడుతున్నాడు, నాతోటి ఎలా మాట్లాడుతున్నాడు అన్నటువంటి విషయాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించుకొని ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రార్థన చేస్తాం. మనందరం మోకరించినట్లయితే, కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధురాలు, తీయడాలు సర్వోచ్చుడా, మహిమగల యేసయ్య, కృపగల తండ్రి, దయగల రాజా, మీకు వందనాలు తండ్రి. వాక్యంలో చెప్పబడినట్లుగా వాక్యాన్ని చదివిన విధంగా అయా నీ యొక్క వాక్యము తండ్రి పరిశుద్ధాత్మ మూలంగా అయా మీరు సృష్టి ప్రారంభం మొదలుకొని ఇంతవరకు ఉన్నారు. మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకోవడానికి నరులతోటి నాయన పలు విధాలుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. మోషేతో మాట్లాడినారు అయా, ఆ యొక్క చెట్టు పొదలలో నుండి తండ్రి. ఫరోతోటి మాట్లాడినారు, తన యొక్క హృదయం కఠినపరుస్తూ. అయా, హేరోదుతోటి మాట్లాడినారు, తనలో ఆ భయము లేదు కనుక తను అప్పటికప్పుడు కుప్పకూలి పురుగులు పట్టి చనిపోయినాడని చూస్తూ ఉన్నా. అయ్యా, సహోదరుడైనటువంటి యోహానుతోటి మాట్లాడి ప్రకటన గ్రంథాన్ని మాకు ఇచ్చినారు. మీ దర్శనం మూలంగా అయ్యా తను చూసినటువంటిది రాయమని చెప్పినారు. నేను చెప్పేది రాయమని చెప్పినారు. మీ తీర్పు నుండి, మీ అద్భుతాల నుండి మేము నమ్మితే కనుక మాకు దీవెన అంటున్నారు. నమ్మకపోతే కనుక, జీవ గ్రంథంలో మా పేరు లేకపోతే కనుక ఆ యొక్క నరకంలో పడతారని అంటున్నారు. తండ్రి, ఈ రోజున
కూడి వచ్చిన సంఘము, సంఘ సభ్యులందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. అయా ఎత్తబడినటువంటి వాక్యమును దీవించండి. వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మేమందరము కలిగి ఉండేటికి సహాయం దయచేయండి. అడ్డగిస్తున్న ప్రత్యేకంగా చీకటి సాతాను శక్తిని పొందించి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకొని వాక్యము తండ్రి అపవాది మాలో నుండి ఎత్తుకొని పోక మమ్మల్ని మేము పరిశుద్ధంగా చూసుకుంటూ సహాయం దయచేసి మీ సాక్షులుగా మమ్మల్ని బలపరిచి వాడుకోమని అడుగుతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.